హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా అనుకున్నా, అందులోనే ఉండాలనుకున్నా. వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ లక్కీ టాక్స్. ఫ్రెండ్స్, సరికొత్త వీడియోతో వచ్చింది మళ్ళీ లక్కీ టాక్స్. ఫ్రెండ్స్, కట్ పొంగల్ చేశాను ఇవాళ మార్నింగు బ్రేక్ఫాస్ట్. నోటికి ఎంతో కమ్మగా, రుచిగా, చాలా టేస్ట్గా, పిల్లలు పెద్దలు అందరూ మంచిగా తినేది కట్ పొంగల్. ఫస్ట్గా ఏం కావాలంటే, నేను ఒక గ్లాసు తక్కువగా బియ్యం తీసుకున్నాను, ఓ చిన్న గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను, జీడిపప్పు, పచ్చిమిర్చి, మిరియాలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ తీసుకున్నాను. తర్వాత బాండీ పెట్టేసుకున్నాను, పెసరపప్పు వేయించేసుకున్నాను. కొంచెం ఎర్రగా వేగాలి, అప్పుడే ఎంత బాగుంటుంది. కిచిడి అంటారు ఇక్కడ, కొంతమంది తెలంగాణ వాళ్ళు కిచిడి అంటారు, మేము కట్ పొంగల్ అంటాము. చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేస్తారని చూపిస్తున్నాను, స్కిప్ చేయకుండా చూడండి. ఎర్రగా అయిన తర్వాత బియ్యం కూడా కొంచెం వేయించేసుకున్నాను. వేయించేసేసుకొని కొంచెం ఒక 5 నిమిషాలు మాత్రం వేయించుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇదిగోండి, ఇట్లా నేను చూపిస్తున్నాను కదా, అట్లా వేయంగానే అయిపోయంగానే కొలత మళ్ళీ చూసుకోండి. ఒక గ్లాస్ నిండా పెట్టుకున్నాను, అంటే ఈ గ్లాస్కి ఇది చేసేసుకున్నాను. ఎందుకంటే ఎక్కువ అయితే కొంచెం తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఒక గ్లాస్ అయితే తీసేసుకున్నా, కడిగేసుకున్నా, కుక్కర్లో పెట్టేసుకున్నా. కుక్కర్లో ముందు కడిగేసేసి కడిగేసేసుకొని ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పోసుకున్నా. ఇంకా సరిపోదు, మళ్ళీ తర్వాత నేను పోసుకున్నాను, ఇంకొక గ్లాస్ పోసుకున్నాను. తర్వాత 3 విజిల్స్ రానిచ్చాను. 3 కానీ 2 కానీ రావచ్చు. ఇదిగోండి, ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. ఇదిగోండి, ఇక్కడ నీళ్ళు పోసాను, ఇంకో గ్లాస్ పోగానే కొంచెం మెదిపేసుకున్న, మెత్తగా బాగుండాలి. ఇట్లా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేట్లా ఉండాలి. తర్వాత సాల్ట్ వేసేసుకున్నా. ఇట్లా ఇది చూడండి, మీకు ఎట్లయితే తిప్పుకున్నాను మొత్తం కింద నుంచి పై వరకు తిప్పుకోవాలి. సాల్ట్ మొత్తం కలిసిపోయేది. నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్, కమ్మగా ఉంటుంది నోటికి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తర్వాత నెయ్యి పెట్టుకున్నా, నెయ్యి కరిగిపోయింది. ఎండగా ఉంది కదా ఫ్రెండ్స్, అది ఎండలో పెట్టేశాను. దుర్గా నెయ్యి తీసుకున్నాను ప్యాకెట్, మేము ఎక్కువ అదే యూజ్ చేస్తాము. నెయ్యి కరిగిపోయింది. తర్వాత జీలకర్ర, ఒకసారి ఫ్రెండ్స్, మిరియాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, జీడిపప్పు అన్నీ వేసేసాను. కొంచెం ఎండుమిరపకాయలు 3 వేసాను. తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత కొంచెం ఎర్రగా రావాలి. ఎర్రగా వచ్చే వరకు చూడండి. కొంచెం ఇంగు వేసుకున్నాను. ఇంగు వేసేసుకొని మళ్ళీ ఒకసారి ఇట్లా తిప్పండి. ఇట్లా చూడండి, ఎర్రగా వస్తుంది. ఎర్రగా అయ్యే వరకు ఉంచాలి. ఆ ఎర్రగా అయిన తర్వాత అందులో వేసేయండి కిచిడీలో. ఇక్కడ తెలంగాణలో కిచిడి అంటారు, మేము కట్ పొంగల్ అవుతాయి అంటాము. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇదిగోండి, మొత్తం వేసేసాను. దీంట్లో కొంచెం నెయ్యి ఎక్కువ వేస్తేనే చాలా టేస్ట్ ఉంటుంది. ఇది చాలా ఇష్టంగా తింటారు పెద్దలు కానీ, పిల్లలు కానీ, చుట్టాలు కానీ, ఇంట్లోకి ఎవరైనా మంచిగా ఇంట్రెస్ట్గా బాగా తింటారు. మంచిగా ఒక ప్లేట్ తినే బదులు 2 ప్లేట్లు తింటారు, అంత బాగుంటుంది. ఇదిగోండి, మొత్తం తిప్పేసుకున్నాను. మీ గరిటెతో చూసారా ఎంత స్మూత్గా ఉందో. ఇట్లా స్మూత్గా ఉండాలి, మెతుకులుగా బాగుండదు ఫ్రెండ్స్. కొంతమంది మెతుకులుగా ఉంచుతారు, కానీ నాకు అట్లా నచ్చదు. ఇట్లా ఉంటేనే స్మూత్గా నోట్లో పెట్టుకోగానే ఇట్లా కరిగిపోయేట్లాగా. ఇదిగోండి, ప్లేట్లో తీసేసుకుంటున్నాను. ఒకవేళ నా వీడియోలు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఉంటుంది, బెల్ ఐకాన్ కొట్టండి, అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లైవ్ కూడా పెడతాను ఫ్రెండ్స్, నైట్ 10ంటికి పెడతాను. మీరు నా లైవ్ చూడాలన్నా, వీడియో చూడాలన్నా, మీరు నోటిఫికేషన్ రావాలన్నా బెల్ ఐకాన్ ఖచ్చితంగా కొట్టాలి. మళ్ళీ ఎట్లా చూసిన తర్వాత కామెంట్ చేయండి ఎట్లా ఉందో కిచిడి. మేము కట్ పొంగల్ అంటాము, కట్ పొంగల్ ఎట్లా ఉందో మీరు కామెంట్ చేయండి. మీరు ఏమనుకుంటారో అది అనుకోండి. నేనైతే కట్ పొంగలే అంటాను, ఇక్కడ కిచిడి అంటారు. ఇదిగోండి, స్పూన్తో చూడండి. నేను దీంట్లో సాంబార్ వేసుకుంటారు కొంతమంది. నేను కొంచెం పచ్చడి వేసేసుకున్నాను మార్నింగ్, ఎందుకని. సాంబార్ కూడా బాగుంటుంది, ఏదైనా వేసుకున్నా బాగుంటుంది. నచ్చిందంటే ఒక లైక్ వేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.